ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ గారిని సిట్ అధికారులు దాదాపు 2-3 గంటలుగా విచారిస్తూనే ఉన్నారు. మరి అధికారులు ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు, మాజీ సీఎం కేసీఆర్ గారు ఏం ఆన్సర్లు చెప్తున్నారు అనే బయట ఆసక్తి నెలకొంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆందోళన చేస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రుల నివాసాలను కార్యకర్తలను ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు భద్రత పెంచారు. మరి ఆయా మార్గాల్లో నిఘా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ భవన్, మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కూడా దూసుకుపోతున్నారు. పోలీసులు నాయకుల మధ్యలో తోపులాటలు జరుగుతున్నాయి. తెలంగాణ భవన్ మీద మీరు చూస్తున్న ఈ విజువల్స్ అన్నీ అవే. రెడ్డి గారి ఇంటి ముట్టడికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు బయలుదేరాలని తెలవడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. మరి వారి మధ్య తోపులాట జరుగుతుంది. కేసీఆర్కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నార్మల్ మీడియా. థ్యాంక్ యూ.